అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మటన్ కీమా కర్రీ చేయబోతున్నాను. మనకి బండి పెట్టాను, ఆల్రెడీ వేడయిందండి. ఇది సరిపడా ఆయిల్ పోసుకుంటున్నాను. సరిపడా ఆయిల్ వేసుకుని, నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నీసు వాసన రాకుండా ఉండాలంటే నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఆయిల్, కారం, కొద్దిగా ఉప్పు ఎక్కువే ఉండాలండి. నాన్ వెజ్ కర్రీస్ స్మెల్ రాకుండా ఉంటాయి అప్పుడు, నీసు వాసన. ఆయిల్ హీట్ అయిందండి. హీట్ అయిన ఆయిల్లో కట్ చేసినటువంటి ఆనియన్స్ వేసుకుందాము. ఒక ఆనియను, ఒక టమోటా వేసి వేగుతుండగా ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. ఇది మటన్ కీమా కర్రీకి ఎప్పుడు వెల్లుల్లిపాయ ఎక్కువగా ఉండాలి. అల్లము, వెల్లుల్లిపాయ దంచి పెట్టినటువంటి పేస్ట్. వెల్లుల్లి ఎక్కువ ఉంటే కనుక మటన్ కీమా కర్రీ చాలా బాగుంటుంది. పుదీనా వేద్దాము. పుదీనా, కొత్తిమీర, కట్ చేసుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర. ఇది వేగుతున్నాక ఒక 5 పచ్చిమిర్చి చీలికలను వేద్దాము. ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకుని చీలికలు చేసుకుని వేసుకుందాం. నేను అప్పటికప్పుడు ఇవన్నీ కట్ చేసుకుని చేస్తానండి. కొత్తగా స్టార్ట్ చేసేవారు అన్నీ రెడీ పెట్టుకుని చేయాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేస్తాం కదా, దీనిలో ముందుగా వేడి నీళ్ళలోను కొద్దిగా గోరువెచ్చని వేడి నీళ్ళు, ఉప్పు, పసుపు వేసి నీట్గా కట్ చేయించి పెట్టుకున్నటువంటి కీమాని వేసేద్దాం. ఇప్పుడండి చిటపట్లాడుతుంది. మూత పెట్టంగానే నీరు ఉడికిద్దండి. ఇది నీరు ఊరుతుంది. అది ఆల్రెడీ ఆ సైడ్ నుంచి వచ్చేస్తుంది చూడండి, నీరు ఊరుతూ. ఆ నీరంతా మగ్గేదాకా మనం ఈ కీమాని మగ్గబెట్టుకోవాలి బాగాని. మటన్ కీమాలో 2 కార్జం ముక్కలు వేసాడు. ఒక 2-3 సార్లు కడిగేసుకుని మళ్ళీ కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు, పసుపు వేసుకుని కడుక్కుంటే కనుక కీమా నీట్గా క్లీన్ అయిపోతుంది. అలానే బాగా ఉడకబెట్టేయకూడదు, గోరువెచ్చని నీళ్ళు మాత్రమే వాడాలి కీమా కడిగేటప్పుడు. ఇదిగోండి,
ఈ వాటర్ చూడండి, గోరువెచ్చని వాటర్లో వేసిన ఈ విధంగా దిగింది. 2-3 సార్లు కడిగిన తర్వాత నేను మా బిడ్డు గడికి పెట్టేస్తాను. ఈ వాటరు చాలా హెల్దీ వాడికి. స్టవ్ తడిగా ఉంటే ఇష్టం ఉండదండి అసలు. స్టవ్ చుట్టుపక్కల అస్తమానం తుడుస్తూనే ఉంటాను. ఈ విధంగా ఎన్ని క్లాత్లు వంటగదికి అయిపోతాయి నాకు ఎక్కువ. చూడండి చక్కగా కుక్ అవుతుంది కదా మటన్ కీమా. ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా పసుపు అలాగే సాల్ట్, సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం కలుపుకొని ఒకసారి చక్కగా మూత పెట్టేసుకుంటే కనుక చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. ఇది కీమా ఎక్కువసేపు కూడా ఉడకదు. అదే మటన్ అయితే ఎక్కువసేపు ఉడికించాలి కదా. మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ మగ్గనిద్దాం. ఒకసారి రండి చూద్దాము ఎలా ఉందో కర్రీ. ఇదిగోండి నీళ్ళన్నీ మగ్గిపోతున్నాయి ఆల్మోస్ట్. ఇక ఫస్ట్ ఈ మటన్లో ఉన్నటువంటి వాటర్తోనే ఇదంతా కుక్ అయిపోవాలండి. మటన్ అంతా అంటే నీరన్నీ ఇంకిపోవాలి. తర్వాత మనం వాటర్ పోసుకోవాలి సరిపడగా. ఈ వాటర్ ఇంకకుండా వాటర్ పోస్తే అవి డబల్ అయిపోతాయి. ఇందులో ఒక 1/2 కేజీ అండి మటన్. అది ఒక మసాలా పొడి వేస్తున్నా ప్యాకెట్. ఇంట్లో రెడీ చేసి పెట్టుకోవడానికి నాకు హెల్త్ పరంగా బాగాలేదండి, అందుకని నేను మిక్సీ పట్టకూడదు. సర్జరీ అయింది. సర్జరీ అయ్యి కూడా ఒక 1 వీక్ అయింది. లాస్ట్ ఫ్రైడే. ఇది మా బాబు కోసం ఈరోజు చేస్తున్నాను. అందుకనే చాలా తక్కువ 1/2 కేజీనే తీసుకొచ్చారు. మగ్గుతుంది కదా, ఇందులో కారం వేసేద్దాం. ఇప్పుడే కారం వేసి 2 నిమిషాలు. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, నాన్ వెజ్ అని చెప్పాను కదా. ఇది కారం ఎక్కువే వేసుకోవాలి, నీసువాసన రాకుండా ఉంటుంది. అంటే ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదండి, కొద్దిగా డైలీ వేసుకునేదానికన్నా ఓ మోస్తరు ఎక్కువ వేసుకోవాలంటే స్పైసీగా ఉండే విధంగా. మరీ ఘాటు అయితే కనుక పిల్లలు తినలేరు. చూడండి మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయి డ్రై అయ్యింది కదా. ఇప్పుడు మనం దీనిలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. సరిపోతుందండి 1 గ్లాస్ వాటర్. ఆల్రెడీ ఒక 50% కుక్ అయింది. చూద్దామండి ఉప్పు ఎంతవరకు ఉందో. సరిపోయిందండి ఉప్పు. మూత పెట్టేసి అదంతా ఉడికేదాకా వెయిట్ చేద్దాము.
ఒకసారి చూద్దాం రండి మటన్ కీమా కర్రీ ఎంతవరకు వచ్చిందో. ఇదిగోండి ఆల్మోస్ట్ దగ్గరగా కుక్ అయిపోయింది. మొత్తం గ్లాస్ నీళ్ళు ఇంకిపోయినాయండి. ఒకసారి మటన్ ఉడికిందో లేదో చూసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మటన్ ఉడికిపోతే కనుక అవసరం లేదు. ఉడికిపోయిందండి మటన్ కీమా. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవడమే. ఇంకా ఇలా దగ్గరగా మటన్ కీమా ఇగురు కర్రీ ఈ విధంగా చేసుకోవాలండి. ఇది బగార్ రైస్లోకి చాలా బాగుంటుంది కర్రీ ఇది. ఒక నిమ్మకాయ ఆనియన్తో సర్వ్ చేసుకుంటే విత్ బగార్ రైస్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వాచర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. చూడండి, బాస్మతి రైస్తో నెయ్యి వేసి చేసినటువంటి బగార్ రైసు మటన్ కీమా కర్రీ ఎంత యమ్మీగా ఉందో చూడండి. ఇలా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే దీనిలోకి నిమ్మకాయ ఆనియన్ జత చేసి కొద్దిగా పెరుగు చట్నీ వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది రైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే కనుక షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.